హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మీ సపోర్టు, మీ కామెంట్, మీ లైక్ అదే మాకు 10,000 అన్నమాట. ఎందుకంటే దానివల్లనే మోటివేషన్, మీరిచ్చే మోటివేషన్ అదే అన్నమాట. ఎందుకంటే మేము చేసేది ఎట్లా ఉంది, ఎలా ఉందనేది జడ్జి చేసేది మీరు కాబట్టి ఖచ్చితంగా మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఏది అయినా సరే, ఒకటి పోవాలన్నా, ఒకటి తొక్కాలన్నా, ఒకటి నెగ్గాలన్నా అది మీ వల్లనే, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. మళ్ళీ చెప్తున్నాను, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఏం చేస్తున్నారు, ఏం చేయరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏంటంటే 4కి అట్లా వీడియో తీసుకొని పెట్టుకుంటున్నాను. 4కి వీడియో తీసుకొని అంటే మార్నింగ్ 5కి 5:59కి మన యూట్యూబ్ ఆల్గరిజం అంటే అది ఆ టైమింగ్లోనైతే పెట్టుకోమని చెప్పేసి మనకు ఉన్నాయి. కాబట్టి 5 తర్వాత రిలీజ్ చేస్తాను వీడియోని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మరి ఏంటి అక్క, ఇయ్యాల ముచ్చట ఏందో, ఆ ముచ్చట్లకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటున్నారా? సరే, ఎందుకు లేదు, ముచ్చట్లకైతే వెళ్ళిపోదాము. గట్లనే అక్క ముచ్చట ఎందుకు చెప్తలేవు అని అనుకుంటున్నారా? చెప్పుకుందాం. ముచ్చట ఏంటంటే, ముచ్చట ఏం లేదు. ఏం ముచ్చట అంటే, మీ నుంచి విడిపోయిన మీ పర్సన్స్ మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? బాధపడుతున్నారా, హ్యాపీగా ఉన్నారా, చింతపడుతున్నారా, లేదు సంతోషంగా ఉన్నారా? మీ నుంచి విడిపోయిన మీ పర్సన్స్ ఎలా ఉన్నారు? ఓకే, ఎలా ఉన్నారు? మీ గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచిస్తలేరా, ఏం చేస్తున్నారు? మీ గురించి, మీ నుంచి విడిపోయిన పర్సన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి. వీళ్ళ నుంచి విడిపోయిన పర్సన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నారు? ఓకే, 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 మీ నుంచి విడిపోయిన పర్సన్స్ ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఓకే, మీ నుంచి విడిపోయిన మీ పర్సన్స్, మీ లవర్స్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, అంటే ఇక్కడ ఆడ మగ అని చెప్పేసి చెప్పాను, బోత్ ఆఫ్ యూ, ఇద్దరు ఎవరైనా కావచ్చు, మీ నుంచి విడిపోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఏమనుకుంటున్నారు మీ పర్సన్స్, ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే, మీ నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు వాళ్ళ ఒక బందికన్నలా, అంటే కట్టి పడేసిన సిచ్యువేషన్లో, ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ కట్టి పడేసిన సిచ్యువేషన్లో, ఒక అంధకారమైన జీవితంలో లైఫ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అసలు వాళ్ళకంటూ ఉన్న ప్రపంచం పొడగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ ద వరల్డ్ ఇంతకుముందుకు తన ప్రపంచం మీ ప్రపంచంగా, మీ ప్రపంచం తన ప్రపంచంగా అట్లా గిరిగీసుకొని అట్లా బతికిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. మీ నుంచి విడిపోయినాక వాళ్ళకి ఇంకా దిక్కు తోచని పరిస్థితులలోనైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి 3 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. గట్లనే మీ దగ్గరికి రావాలి, మీ నుంచి విడిపోయిన పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉంది. బట్ ఏదైనా సరే రావాలని ఉంటుంది, రావద్దని ఎవరికి ఉండదని కాదు, అందరికీ ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ రావాలని ఉంటుంది. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మను ఫేస్ చేయాలి కదా. డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి సో లక్కీ అని చెప్తా. ఎందుకు చెప్తావు అక్క డెత్ కార్డ్ వచ్చింది? లక్కీ ఎట్లయితే డెత్ కార్డ్ వచ్చిందంటే, ఇప్పటిదాకా చేసిన ఈ కర్మలు అయితే మిమ్మల్ని వద్దనుకొని, మిమ్మల్ని కాదనుకొని, మిమ్మల్ని ఏడిపించి, మిమ్మల్ని గోస పెట్టుకొని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీకు నరకం చూపించి, మీకు సుక్కలు చూపించి, మీరు ప్రేమించినా కానీ
అనుమానాలతోటి, అపోహలతోటి, ఇంకా వేరే వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని విడిపోయి చేసి మిమ్మల్ని బాధ పెట్టి ఏదైతే వాళ్ళు పొందుతుండ్రో ఆ ఆనందం చాలా గొప్పదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో. ఆ వెళ్ళిపోయిన మీ పర్సన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కర్మ, ఆ కర్మ రాసి పెట్టింది కాబట్టి వెళ్ళిపోయారు, అనుభవిస్తున్నారు. సో డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ వచ్చిందంటే కర్మ ముగిసింది, రీబర్న్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రీబర్న్ అంటే మళ్ళీ కొత్తగా ఇంకా జీవితం స్టార్ట్ అయినట్టున్నట్టు లెక్క అనమాట. ఓకే, మీ నుంచి విడిపోయిన పర్సన్స్ది ఇలా ఉన్నాయన్నట్టు ఫీలింగ్స్. ఓకే, అండ్ మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్. ఓకే, సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటి? ఇది కర్మబంధం. డెత్ కార్డ్ వచ్చింది, కర్మ నుంచి రిలీజ్ అయ్యారు, సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. సోల్మేట్ కనెక్షన్ అంటే మీ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి అది కర్మబంధం. మధ్యలో బ్లాక్ లిస్టులు ఉంటాయి, బ్లాక్లకి తీయడం ఉంటుంది, కలవడం ఉంటుంది, విడిపోవడం ఉంటుంది, కొట్టుకోవడం ఉంటుంది, తిట్టుకోవడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ చివరికి వస్తే మళ్ళీ ముడిపడుతుంది అన్నమాట ఈ సోల్మేట్ కనెక్షన్. ఓకే, చిన్న చిన్న స్ట్రబుల్స్, జగిల్స్, చిన్న చిన్న ఇబ్బందులు అన్నింటికీ ఉంటాయి. కాకపోతే సర్దుకొని పోతే అన్నీ ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట. అది సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఓకే, సోల్మేట్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ కూడా ఉంది. మ్యారేజ్ లైఫ్ కూడా, వెడ్డింగ్ కాని వాళ్ళు కూడా, పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు, పెళ్ళైన వాళ్ళైతే కలుస్తారు. కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే కూడా అవి కూడా తీరిపోతాయి, ఇబ్బందులు కూడా తీరిపోతాయి. మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్స్ ఫీలింగ్స్ అయితే మీ దగ్గరికి ఆల్మోస్ట్ రావడానికి ఆల్మోస్ట్ మీ మీద ఫీలింగ్స్ తోటి అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనం ఇది. అండ్ అక్కడ మీ పర్సన్స్ మిమ్మల్ని వదిలిపోయిన తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినాయి, గొడవలు జరిగినాయి, ఇబ్బందులు పడ్డారు, అవస్థలు పడ్డారు, స్ట్రబుల్స్ ఫేస్ చేసిర్రు. అండ్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అక్క సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. ఓకే, మరి వస్తారా రారా క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం. ఓకేనా, మరి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. గతంలో చాలా బాగా ఉండే లైఫ్ అనుకుంటున్నారు, డెత్ కర్మ అనుభవిస్తున్నారు, కర్మలకించి రిమూవ్ అయ్యి సోల్మేట్ కనెక్షన్ కలుపుకోవాలనుకుంటున్నారు, మీతో వెడ్డింగ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ చిన్న చిన్న గొడవలతోటి సతమతం అవుతున్నారు. చివరిగా ఏ గొడవలు పడ్డా సరే ఈ గొడవల నుంచి ఫినిష్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ నుంచి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్స్ ఇప్పుడు ఆలోచనలు అయితే గిట్లున్నాయి. ఓకే, క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్. ఓకే, మిమ్మల్ని ఒకప్పుడు వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు మీ విలువ అన్నది తెలిసి వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మీ విలువ అన్నది ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరేందో అంటే మీరేందో అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకు అప్పుడు వదిలేసుకొని వెళ్ళిపోయినాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది, అసలు మా జీవితం ఏంటిది అన్నది ఇప్పుడైతే అర్థమవుతుంది. ఓకే, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ద హై ప్రెస్టెస్ అంటే మీకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో ఉన్నప్పుడు మీకు ఒక గొప్ప స్థానాన్ని, ఒక తల్లి స్థానాన్ని, చెల్లి స్థానాన్ని, ఒక అమ్మ స్థానాన్ని, అన్ని స్థానాలను భర్తీ చేసి మిమ్మల్ని చూసి మిమ్మల్ని మరిపించి మైమరిపించి ఇంకేమో చేసి అంటే మంచిగా ఏమంటారు ఆయిల్ పెట్టి అంటే ఏమంటారు కదా మద్దన చేసినట్టు మిమ్మల్ని మంచిగా ప్రేమ అనే పానకంలో ముంచి అంటే మిమ్మల్ని అట్లా చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అనేది కర్మ అనుభవించేటట్టు చేసిండు, కర్మ అనుభవిస్తున్నారు. ఇప్పుడేమనుకుంటున్నారు? ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే మీ మీద క్వీన్ ఆఫ్ కప్స్ మీ మీదనైతే విపరీతమైన ప్రేమనైతే పెంచుకుంటున్నారు మీతోటి. మళ్ళీ ఇక్కడ 4 of Wands, ఇక్కడ మళ్ళీ వెడ్డింగ్
వెడ్డింగ్ అయితే మీకు పెళ్లి కాని వాళ్ళకైతే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందండి. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది. పెళ్ళి అంటే దూరమైన వాళ్ళు అయితే దగ్గర అవుతారు. అండ్ కోర్టు సమస్యలు విడాకుల దాకా వేయడం కూడా దగ్గరికి అవుతారు. మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన తర్వాత వాళ్ళు పడుతున్న నరకము అంతా ఇంత కాదు. చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ అది చెప్పుకోలేకపోతున్నారు అన్నమాట. అంతే. ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఆ లవ్ని మీకు అంటే గతం తాలూకు చేసిన ఏదైతే పాపాలు కర్మలు ఉన్నాయో మీతోటి ఆ లవ్ని చెప్పుకోవడానికి ముఖం అన్నది చెల్లట్లేదు. ఓకే, ముఖం కొంతమందికి ముఖం చెల్లట్లేదు. అండ్ ఇంకోటి చెప్పడానికి కూడా వాళ్ళు చేసింది తప్పు, ఇంతకుముందుకు మేము ఇట్లా చేసినాం కదా, వేరే వాళ్ళతో ఫిజికల్ బాండింగ్లో ఉండి కూడా అట్లా కూడా అంటే మీకు తెలిసిన విషయాలు అయి ఉండొచ్చు. ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేసి కూడా మేము ముందు కవర్ చేసుకున్న విషయాలు అయి ఉండొచ్చు. అందువల్ల మీకు చెప్పలేకపోతున్నారు. ఓకే. అండ్ డెవిల్ కార్డ్. డెవిల్ అంటే మీ ఇద్దరికి మధ్యలో ఒక ఏంటంటే బాండింగ్ ఉంది. అట్లనే ఒక రాక్షసుడు ఒక రాక్షసి లాంటి వాళ్ళు కూడా అంటే మీ మధ్యలో ఇద్దరి మధ్యలో ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మీకు డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అందుకనే మీ నుంచి మీ పర్సన్ దూరం కావాల్సిన సిచ్యువేషన్ పరిస్థితి కూడా ఏర్పడ్డదని అయితే చెప్పుకోవచ్చు. ఓకే. అట్లనే ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ, చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఈ ఇక్కడ వెడ్డింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెడ్డింగ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కాకపోతే ఎవరైనా మనుషులు గుర్తుపెట్టుకోరి, ఒక్కసారి తప్పు చేయొచ్చు, 2 సార్లు తప్పు చేయొచ్చు, 3 సార్లు తప్పు చేస్తే అంటే ఇంకా మీరు చేసిన దాన్ని అది తప్పు అనరు, అది అలవాటు అంటారు. అలవాటులో పొరపాటు అన్నారు, అది అలవాటు అని అంటారు. గుర్తుంచుకోండి. ఎవరైనా తప్పు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఇంకా మూడోసారి ఎవరైనా సరే అద్దం పగిలిపోయినాక ఆ ముక్కలు అతుక్కోమంటే అతుక్కోవు. జీవితంలో ఒక మనిషి మీద ఒపీనియన్ అనేది కోల్పోయిన తర్వాత ఒపీనియన్ రావాలంటే కూడా రాదు. ఓకేనా. మీకు మీ లైఫ్లో మీ జీవితం అనేది పార్ట్ కూడా అంతే అన్నమాట. మీకు అవసరం ఉన్నప్పుడు అవసరాలను వెతుక్కోవడం కాదు, మీకోసం అంటూ ఎవరున్నారు ఎవరు లేరు అన్నది మీరు ఒకసారి ఆలోచన దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ని ముందుకు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అంతే. ఓకే. ఇక్కడ 7 ఆఫ్ వాన్స్ వెడ్డింగ్ ఎనర్జీ అండ్ వచ్చేసి వెడ్డింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ ద లవర్స్ కార్డ్ అండి. సోల్మేట్ కనెక్షన్ వచ్చింది, లవర్స్ కార్డ్ వచ్చింది, వెడ్డింగ్ వచ్చింది. బహుశా మీకు పెళ్ళి జరగబోతుందా? చెప్పినాను కదా, పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి జరుగుతుంది. అండ్ పెళ్ళి దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర అవుతారు. విడాకుల దగ్గర పోయిన వాళ్ళు కూడా దగ్గర అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా సిచ్యువేషన్ మార్పులు అయితే వచ్చే సిచ్యువేషన్స్ కానీ మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చే సిచ్యువేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ద హెర్మెట్, ఎండ్ ఆఫ్ ద కార్డ్ ద హెర్మెట్. ద హెర్మెట్ అంటే వెతుక్కుంటున్నారు. ఏం వెతుక్కుంటున్నారు? మీరు చూపించిన ప్రేమని, మీరు చూపించిన ఆప్యాయతని, మీరు చూపించిన కేరింగ్ని, మీరు చూపించిన బాధ్యతని, మీరు చూపించిన అభిమానాన్ని, మీరు చూపించిన ఆ కేరింగ్ని, దేనికి వాళ్ళ పట్ల చేసిన డేరింగ్ని కానీ దేన్ని కానీ ఎవరు చెయ్యలేరు అని ఇప్పుడైతే మీ పర్సన్స్కి జ్ఞానోదయం అయితే అయింది. ఇంకో ముచ్చట, చిన్న ముచ్చట. ఇప్పుడు వాళ్ళు మీకోసం వెతుక్కుంటున్నారు. దీంట్లో సోల్మేట్ కనెక్షన్ ఉంది. అండ్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ విపరీతమైన ప్రేమ ఉంది. అక్క, ఈ రీడింగ్ చెప్పినావు కదా, ఇది మాదే అని చెప్పేసి దయచేసి తీసుకోకండి. ఓకేనా. నేను చెప్పింది మీకు 30 or 50% రెజనెట్ అయింది. 30 or 50, 90% రెజనెట్ అయినప్పటికీ కూడా 90% రెజనెట్ అయినప్పటికీ కూడా ఇందులో నేను చెప్పేది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకుంటే మీ గురించి ఏందో మీకు తెలుస్తుంది అనమాట. అది పర్సనల్ రీడింగ్. ఓకే. అక్క ఇది మాదే అని చెప్పేసి నేను పోస్ట్ చేసినాక దాని కింద కామెంట్ పెట్టినా కానీ అంటే నాట్ యూజ్. ఓకేనా. ఇది మీద
కాదా తెలియజేసేది నేను కాదు, యూనివర్స్. ఓకే, యూనివర్స్ ఏం చెప్తుందో మనం వీళ్ళకి అదే చెప్తాం. ఓకేనా? అంటే ఈడ మీ పర్సన్ మీ నుంచి విడిపోయిన తర్వాత ఫీలింగ్స్ గీ రేంజ్లు ఉంటాయి అన్న సంగతి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. సరే, ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. కొంతమంది విడిపోయినాక చెడు దారులు దొక్కే వాళ్ళు ఉన్నారు, చెడు కర్మలోకి ఇంకా వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది పర్సన్స్ వెడ్డింగ్ చేసుకోవాలని సోల్మేట్ కనెక్షన్, లవర్స్ కార్డ్, ద హెల్మెట్ వెతుక్కుంటున్నారు. సో వెతుక్కుంటున్నారు, ఇంతగానో ఆలోచిస్తున్నారంటే మీరు కూడా అంత హానెస్ట్ పర్సన్ అని అయితే అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అట్లనే మన ఏంజల్స్ కార్డ్స్ ఏం మెసేజ్ ఇస్తారో చూసేద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, మంచి మెసేజ్ ఇవ్వండి చూసే వ్యూవర్స్కి. ఇంప్రూవింగ్ హెల్త్. మీరు దేని గురించో బాగా బాధపడుతున్నారట, ఇబ్బంది పడుతున్నారట, టెన్షన్ పడుతున్నారట. ఫస్ట్ మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, తర్వాత దేని గురించి అన్న ఆలోచించండి. మీరు కడుపు నిండా తిండి తిని అసలు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? మీ మనసు మీద చేసుకొని మీరు చెప్పురు. ఓకేనా? ఫస్ట్ మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని మీరు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేవరకంటే మీరు ఎంత అంటే చాలా స్టాండర్డ్గా బీ హ్యాపీగా అంటే ఉండడానికి సిద్ధంగా ఉండాలి. బీ హ్యాపీ, స్ట్రాంగ్, మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా, స్ట్రాంగ్ అబ్బాయిగా, స్ట్రాంగ్ అమ్మాయిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంప్రూవింగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోమంటున్నారు. లెట్ గో, ముందుకెళ్ళండి, మీరు ముందుకెళ్ళండి. ఈ కర్మ జరిగిపోయిన దాన్ని వదిలిపెట్టేసి ముందుకెళ్ళండి. ఈగోలకు పోకండి. ఈగోలకు పోతే బంధాలు కూడా మంచి రిలేషన్షిప్ కూడా పటాపంచాలు కావడానికి ఏ పెద్ద ఏమంటారు కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు అవసరం లేదండి. ఇవన్నీ అవసరం లేదు. చిన్న ఈగో, నేను తప్పైందని చెప్తే ఏడా నా కొమ్ములు కింద పడతాయేమో అనే టైపు, ఆ టైప్లోనే చాలా జరిగిపోతూ ఉంటాయి. ఆ చిన్న ఈగో ఒకటి ఉంటుంది కదా, ఆ ఈగో ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే ఆ ఈగో తీసుకుపోయి అన్న పెడుతుంది ఇక మనుషుల్ని. అట్లుంటుంది అన్నమాట సిచ్యువేషన్. అట్లాంటప్పుడు ఈగో పనికి రాదని నేను అంటాను. మరి మీరేమంటారు? నో, ఈగోలకు ఒక నో. ఎస్, చెప్పేది నో. ఈగో, లెట్ గో, ముందుకెళ్ళండి. నో, ఈగోలు చూపించకండి. ఏదైనా రిలేషన్షిప్ని కలుపుకపోండి. ఓకేనా? ఒకవేళ మీ దూరమైన పర్సన్ మీ దగ్గరకు వస్తే కనుక ఎస్ ఆహ్వానించండి. మీరు మీ లైఫ్లోకి తీసుకోండి. ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే అని చెప్పేసి మన ఏంజల్స్ కూడా చెప్తున్నారు. మరి మీరేం డిసైడ్ చేస్తారు? మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన పర్సన్స్ మాత్రం మీకోసం హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీంట్లో ఏమంటారు, ఇందులోనైతే బాధ పెట్టే పర్సన్స్ అయితే కనిపిస్తలేరు. హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బాండింగ్ కోసం ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, అక్క ఏ రాశులు అని అంటే అన్ని రాశుల వారికి వర్తిస్తాయండి ఇది. అంటే 1, 2, 3, 4 కార్డ్స్ ఉండేవి. ప్రతి కార్డుకి వ్యాన్స్కి, పెంటికల్స్కి, స్వార్డ్స్కి, ప్రతి దానికి కూడా రిలేషన్ ఉంటుంది. ఏది దేనికంటే అన్ని రాశుల వారికి వర్తిస్తుంది, ఒక రాశి వారికి అని కాదు. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్ మీది. ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ నడుస్తుందంట. మరి మీ టైమింగ్ నడుస్తుంది. ఇంకా మీరు మీకు నచ్చినట్టుగా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు. ఓకే అండి, మీ పర్సన్స్ మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన మీ పర్సన్స్ ఫీలింగ్స్ అయితే ఈ రేంజ్లో ఉన్నాయి. ఈ రేంజ్లో ఉంటాయన్న సంగతి నాకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన రామకృష్ణ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఉన్నది మీ సుమ. మళ్ళీ రేపటి ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా లవ్ యూ ఆల్. మీరందరూ ముందుకు తీసుకెళ్తారని, ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జర దయచేసి వాట్సాప్ కింద యూట్యూబ్లో నేను పెట్టిన కంటెంట్ కింద పెట్టకండి ప్లీజ్. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, కొందరికి వర్తించవచ్చు, అంటే అందరికీ ఎవరికి వర్తించినా కానీ 30 or 90% వర్తించినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా మీరే అని చెప్పేసి గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుముకున్నట్టు తరుముకోకండి. మీరేందో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఓకేనా? ఎట్లా తెలుసుకోవాలక్క, పైన మన నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోరు, దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు, అమౌంట్ ఛార్జబుల్ అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, అందరికీ నమస్కారం, బాయ్.